నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ x power 4 minus 1 is equal to 0. సో దీన్ని మనం సాల్వ్ చేసుకోవాలి. దట్ మీన్స్ ఎక్స్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో లెట్ us టేక్ x power 4 minus 1 is equal to 0. x power 4 is equal to 1. మైనస్ 1 రైట్ సైడ్ వస్తే ప్లస్ 1. నెక్స్ట్ పవర్ని కూడా రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం. 1 power 1/4. 1 power 1/4 మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ 4th roots ఆఫ్ యూనిటీ. 1 power 1/n ఉంటే nth roots ఆఫ్ యూనిటీ అంటాం. 1 power 1/4 మీన్స్ 4th roots ఆఫ్ యూనిటీ. సో అవి మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో అవి ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ 1కి మనం పోలార్ ఫామ్ని రిప్రజెంట్ చేయాలి. 1 యొక్క పోలార్ ఫామ్ cis 0. ఓకే, సో డైరెక్ట్లీ వీ కెన్ టేక్ దట్ హోల్ పవర్ 1/4. ఓకే, ఎప్పుడైతే ఇది cis θ హోల్ పవర్ 1/n ఫామ్లోకి వచ్చేస్తుందో సో nth రూట్స్ ఆఫ్ యూనిటీ యొక్క ఫార్ములా మనం అప్లై చేసుకోవాలి. సో cis 0 degrees ప్లస్ 2k పై ఇంటూ 1/4 వేర్ k ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3. సో ఎక్స్ వాల్యూస్ కనుక్కోవాలంటే ఇది cis θ పవర్ 1/n ఫామ్లోకి వచ్చిన తర్వాత nth రూట్స్ ఆఫ్ యూనిటీకి సంబంధించిన ఫార్ములా మనం అప్లై చేసుకోవాలి. సో ఫార్ములా అప్లై చేయడం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి తీటా దట్ మీన్స్ 0 డిగ్రీస్కి 2k పై అనేది యాడ్ చేసుకొని సో ఈ పవర్ని మనం ఈ యాంగిల్కి మల్టిప్లై చేసుకుంటాం. ఓకే, సో అది మనకి nth రూట్స్ ఆఫ్ యూనిటీకి సంబంధించిన కాన్సెప్ట్ అది. ఇక్కడ ఇది 4th రూట్స్ ఆఫ్ యూనిటీ. సో దేనికైనా ఫార్ములా ఆ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్కి 2k పై యాడ్ చేయాలి. ఈ యాంగిల్ని ఈ పవర్తో ఇంటూ చేసుకోవాలి. ఇక్కడ k అనేది ఒకటి ఇంట్రడ్యూస్ అయింది. సో k వాల్యూస్ అనేవి మనకి kకి 4 వాల్యూస్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే ఇది cis θ పవర్ 1/n. సో దీన్ని మనం nగా డినోట్ చేస్తామంటే n అనేది 4. సో n 4 అయితే kకి 4 వాల్యూస్ ఉంటాయి. స్టార్ట్స్ ఫ్రమ్ 0 to ఓకే 0, 1, 2, 3. ఓకే, సో 0 ప్లస్ 2k పై అంటే 2k పై వస్తుంది. cis 2k π/4 కామా k ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3. సో ఇక్కడ క్యాన్సిలేషన్ ఉంది. 2 1 2 2 cis k π/2 కామా k ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3. సో ఈ వాల్యూస్ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఏమేమి వస్తాయో చూద్దాం. k ఈజ్ ఈక్వల్ టు 0. సో x ఈజ్ ఈక్వల్ టు k 0 అయితే 0 ఇంటూ π/2. సో cis 0 అంటే cos 0 ప్లస్ i sin 0. cis 0 అంటే 1. ఓకే, k ఈజ్ ఈక్వల్ టు 1. సో దెన్ x ఈజ్ ఈక్వల్ టు cis π/2. 1 ఇంటూ π/2. cis π/2 అంటే cos π/2 ప్లస్ i sin π/2. సో cos 90 మీన్స్ 0, i ఇంటూ sin 90 మీన్స్ 1. సో i ఇంటూ 1 i. సో x ఈజ్ ఈక్వల్ టు i ఇన్ దిస్ కేస్. k ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నట్లయితే x ఈజ్ ఈక్వల్ టు cis 2 ఇంటూ π/2. k ప్లస్లో 2 తీసుకుంటే 2 2 క్యాన్సిల్ అవుతుంది. cis π. సో cis π అంటే cos π ప్లస్ i sin π. ఓకే, సో cos 180 minus 1 plus i into sin 180 0 minus 1 plus i into 0 means minus 1 only. నెక్స్ట్ k is equal to 3 తీసుకుంటే x is equal to cis 3 π/2. దట్ మీన్స్ cos 3 π/2 plus i sin 3 π/2. 3 π/2 means 270 degrees. And we know that cos 270 is 0 plus i into sin 270 means minus 1. 0 plus i into minus 1 which is minus i. I into minus 1 అంటే minus i వస్తుంది. Therefore, the values of x are plus 1, minus 1, plus i, minus i. So plus r minus 1, plus r minus i. These are the solutions of x. Okay. సో ఇక్కడ 1 power 1/4 అంటే దీన్ని మనం 4th రూట్స్ ఆఫ్ యూనిటీగా చెప్పుకుంటాం. సో ద 4th రూట్స్ ఆఫ్ యూనిటీ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ 1 అండ్ ప్లస్ ఆర్ మైనస్ i. ఓకే, దట్ ఈస్ ద సొల్యూషన్.